జనన ధర్మము కలిగినవన్నీ నా కంట్రోల్లో ఉండాలి. ఇదేదో చాలా బాగుందండి. పుట్టుక కలిగిన ప్రతిదీ నా కంట్రోల్లో ఉండాలి. సర్వజనం పుట్టుక ధర్మం కలిగిన ప్రతిదీ నా కంట్రోల్లో ఉండాలి. ఏం కావాలి ఇప్పుడు చూడండి. మొట్టమొదటి పుట్టినవేంటి? పంచభూతాలు. తర్వాత పంచభూతములు చాలా కలిగాయి. అలా చూస్తే గ్రహాలు, నక్షత్రాలు, దేవతలు వీళ్ళందరూ జనులే. కలిగిన వాళ్ళందరూ జనులే కదా. జనధర్మం కలిగిన వాళ్ళందరూ జనులే. కానీ వీళ్ళందరూ సర్వే జీవా గణ్యా గణా తేషాం పది గణేశ అని చెప్పారు ఇక్కడ. ఎంత సర్వే జీవా గణ్య, జీవులందరూ గణ్యులే, లెక్కి పెరిగిన వారే. కానీ దేవతలు ఎంతమంది? వసువులు 8 మంది, రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది. లెక్క ఉందా లేదా? అయినప్పుడు వీళ్ళందరూ గణములేగా. 6 గణములేనా? ఎన్ని గ్రహాలు? 9. కానీ ఇంకా ఇంకొంత ఉన్నాయట. చాలా చాలా ఉన్నాయి. మంది గ్రహం, ఈ గ్రహం, ఆ గ్రహం చాలా చెప్తున్నారు. మొత్తానికి గ్రహాలకి గణ్యా, గ్రహాలకి నెంబర్ ఉంది కనుక 5 గణములే. నక్షత్రాలు 27. వాటి చేతుల్లో మనం ఉన్నాం. నక్షత్రాలు అంటే అవి గణములే. కనుక ఇవన్నీ జనములేగా. కనుక జనం గణం, జన గణ మన అధినాయక గణపతి. ఇంకెవడు ఈ మాట చెప్తే అందులో కూడా హిందూయిజం తీసిమంటారు. మొదలు మాట భారతదేశంలో ప్రతిదీ హిందూయిజమే. భారతీయతే హిందూయిజం. కనుక ఆయన మనం ఒకటే ప్రార్థన చేయాలి. స్వామి, భారత భాగ్యానికి నువ్వే విధాతవయ్యా అన్నాడు ఇక్కడ. అందుకే ఈ వినాయక చవితి వచ్చేస్తే ఒక్కసారి చూడాలి. గణపతి ఆరాధన ఎన్ని దుష్ట శక్తులు వ్యాపించిపోతున్నప్పటికీ కూడా ఆ సమయంలో అందరూ కిక్కురు మనకుండా మన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఛానల్స్ అయినా సరే గణపతిని పెట్టి దండం పెట్టాల్సిందే. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, గంగా, వింధ్య, హిమాచల, యమున, గంగా, ఉత్తర, జలధి, తరంగా ఇవంతా కూడా తమ శుభనామే జాగే తమ శుభాశిష భాగ్య. కానీ ఈ గణపతి నామంతో మారుమోగిపోతుంది, శుభాశిష్యులను కోరుకుంటోంది. అంతేకాదు ఎక్కడ పెడితే అక్కడ బయటకు వస్తే చాలు గణపతి నవరాత్రులు, ఆయన పాటలు, ఆయన భజనలు, ఎక్కడ పెడితే ఇక్కడ హోమాలు, ఎవరికి పెడితే వాళ్ళు గణేష్ తత్వాన్ని బోధించాలని చూస్తూ ఉంటే గాహే తవ జయ గాథ. ఎందువల్లయ్యా అంటే ఆ జనగణ నాయకుడు కనుకే జనగణ మంగళ దాయకుడు. అటువంటి స్వామికి జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ జయ